నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. భర్తను చంపడానికి ఒక భార్య ఎన్నిసార్లు ప్రయత్నించింది? అత్యంత క్రూరంగా హత్య చేసిన తర్వాత ఆమె ప్రవర్తన ఎలా ఉంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు యావత్ దేశాన్ని షాక్కు గురిచేస్తున్నాయి. మేఘాలయలో హనీమూన్ కు వెళ్లిన యువ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనం పాత్ర మరింత భయంకరంగా బయటపడుతోంది. పోలీసులు వెల్లడించిన విషయాలు వింటే ఇది కేవలం ఒక హత్య కాదు, పక్కా ప్లానింగ్ తో అత్యంత కిరాతకంగా జరిగిన ఒక కుట్ర అని స్పష్టమవుతుంది. భర్తను చంపడానికి 4వ సారి ప్రయత్నించి చివరకు ప్రాణం తీసిన సోనం హత్య జరిగిన వెంటనే పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఏంటి? ఆ స్టేటస్ చూసి పోలీసులు ఎలా షాక్కు గురయ్యారు? ఈ హృదయ విదారక షాకింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త నిజం బయటపడి ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇండోర్కు చెందిన యువ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనం పాత్ర ఎంత క్రూరంగా ఉందో పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఎస్పీ సయీం వెల్లడించిన వివరాల ప్రకారం సోనం తన భర్త రాజా రఘువంశీని చంపడానికి 1 కాదు 2 కాదు ఏకంగా 4 సార్లు ప్రయత్నించిందట. మొదటిసారి గౌహతిలో, రెండోసారి మేఘాలయలోని మరో చోట రాజాను హత్య చేయడానికి ప్లాన్ చేసి విఫలమైందని పోలీసులు తెలిపారు. ఈ 2 ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సోనం ఆగ్రహంతో రగిలిపోయిందట. చివరికి 4వ ప్రయత్నంలో పగడ్బందీగా ప్లాన్ చేసి రాజా ప్రాణం తీసింది. ఈ హత్య కోసం కిరాయి గూండాలతో మొదట 4 లక్షల రూపాయలకు మాట్లాడితే వారు ఒప్పుకోలేదట. దాంతో సోనం ఏమాత్రం ఆలోచించకుండా 20 లక్షల రూపాయలను చెల్లించి రాజాను అంతమొందించింది. ఇంత డబ్బు చెల్లించి మరీ భర్త ప్రాణాలు తీయడం సోనం కఠిన స్వభావాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే, తన భర్తను దారుణంగా హత్య చేయించిన తర్వాత సోనం ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ప్రవర్తించిందని పోలీసులు గుర్తించారు. రాజా హత్య జరిగిన వెంటనే సోనం తన వాట్సాప్ స్టేటస్ లో ఒక భావోద్వేగమైన పోస్టు పెట్టింది. 7 జన్మల్లోనూ నువ్వే నా భర్తగా, నా తోడుగా ఉండాలి అనే క్యాప్షన్ తో ఆమె వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందని పోలీసులు తెలిపారు. భర్తను చంపించిన వెంటనే ఇలాంటి స్టేటస్ పెట్టడం ఆమె ప్రవర్తనలో ఉన్న క్రూరత్వం, నటనకు పరాకాష్ట. ఈ స్టేటస్ చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఇది ఆమె నేరాన్ని దాచిపెట్టడానికి ఆడిన డబుల్ గేమ్ అని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో సోనంతో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు హత్యకు పాల్పడిన మరో 3 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో డబ్బు కోసం ఒక భార్య తన భర్త ప్రాణాలు తీయడానికి ఇంతలా తెగబడటం, ఆ తర్వాత ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా నటించడం నిజంగా భయంకరమైన విషయం. ఇది ఆమె క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.